తెలంగాణలో బై ఎలక్షన్ హీట్ రాజుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పుతో రాజకీయాలు వేడెక్కాయి. 10 స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆల్రెడీ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు పోరాడే స్థితిలో ఉన్నాయా? ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ప్లస్సా మైనస్సా? హైకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఉప ఎన్నికలకు రెడీ అయిపోవాలని అంటున్నారు. కానీ నిజంగా పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ క్యాడర్ ఇప్పుడు ఏమాత్రం ఎన్నికల మూడ్లో లేదు. చాలా మంది నేతలు పొలిటికల్ సర్వైవల్ కోసం ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే సగం మంది క్యాడర్ పక్క చూపులు చూస్తున్నారని, వారి లక్ష్యం స్థానిక ఎన్నికలేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చిన కొన్ని ఆందోళనలకు పార్టీ క్యాడర్ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి కవిత అరెస్టు సమయంలో విడుదలైన సందర్భంలో చేయాలనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న విధంగా చేయలేకపోయింది క్యాడర్. అసెంబ్లీ ఎన్నికల పరాజయం, కవిత అరెస్టు, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక చోట్ల డిపాజిట్లు కోల్పోవడం వంటివి ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని గట్టిగానే దెబ్బతీశాయి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఈ 10 సీట్లలో బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పడం కష్టమైన పని. బలమైన నేతల కొరత ఉంది. అధికారంలో లేకపోవడం పెద్ద మైనస్. కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్లస్. పైగా బీజేపీ కూడా ఫీల్డ్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తామే ప్రతిపక్షమని అంటున్నారు కమలం పార్టీ నేతలు. ఇప్పుడు ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీ కూడా గట్టిగానే పోరాడుతుంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉంటుందని కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ వ్యూహకర్తలకు తెలియందేం కాదు. అయినా ఉప ఎన్నికలకు కావాలని క్యాడర్కు పిలుపునిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లని స్పీకర్ ముందు పెట్టాలని సూచించింది. నిజానికి స్పీకర్ కార్యదర్శికి ఈ వ్యవహారంలో నామమాత్రమైన పాత్రే ఉంటుంది. పూర్తి అధికారం స్పీకర్దే. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ ఒక్కరికే ఉంది. ఫలానా సమయంలోపు పరిష్కరించాలన్న రూల్ చట్టంలో లేనేలేదు. శాసన అధికారాల్లో కోర్టులు కూడా చొరబడలేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కోర్టు నేరుగా స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అంటే అనర్హత వేటు వేయడం అనేది స్పీకర్ నిర్ణయం మేరకే ఉంటుంది. 4 వారాల తర్వాత కోర్టు విచారణ జరిపిన స్పీకర్ను కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే కోర్టు నిర్ణయం తీసుకున్న అప్పీల్ పిటిషన్లు ఉండనే ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హత అనేది బీఆర్ఎస్ అనుకున్నంత సులువుగా అయ్యే పని అయితే కాదు. ఒకవేళ కాంగ్రెసే గనక అనుకుంటే మాత్రం ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అనర్హత పిటిషన్లు ఆమోదించడం కన్నా వారితో రాజీనామాలు చేయించడమే బెటర్ అనే యోచనలో ఉంది కాంగ్రెస్. అప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అలా కాకుండా అనర్హత వేటు వేసే అవకాశాలు 1% కూడా ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మారకుండా ఉన్న తమ ఎమ్మెల్యేలను మరింత భయం ఉండేలా మాత్రమే ఉప ఎన్నికల గురించి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయాల వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో పండిపోయిన కేసీఆర్ లాంటి నేతలకు, ముఖ్యంగా ఉప ఎన్నికల రాజకీయాల్లో మాస్టర్స్ చేసిన కేసీఆర్కు ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉందో లేదో తెలియదా అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా సర్ది చెప్పుకుంటున్నారు.